అస్సలాము అలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ టు మాహిస్ వ్లాగ్స్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా చికెన్ మంచిగా కడిగి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసుకోండి. ఒకవేళ మీరు ధనియాల పొడి వద్దనుకుంటే కనుక లాస్ట్లో కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి. లేదు మేము రెండు వేస్తాం అనుకుంటే ధనియాల పొడి కొంచెం, లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసుకోండి. ఈ రకంగా మంచిగా కలుపుకొని మ్యారినేట్ అయినా చేసి పెట్టుకోవచ్చు. 1 గంట, 2 గంటలు, అరగంట, లేదా అప్పటికప్పుడైనా కుక్ చేసుకోవచ్చు. బాగుంటుంది ఏ రకంగా కుక్ చేసినా కూడా. ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపి ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఇంకా కర్రీ పెట్టేసామండి. మూత పెట్టి మగ్గించాలండి. ఫస్ట్ 4-5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టాలి. మనకి చికెన్లో నుండి వాటర్ అనేవి ఊరుతాయి. ఈ వాటర్లోనే చికెన్ మంచిగా ఉడుకుతుందన్నమాట. వాటర్ దగ్గర పడే కొద్దీ, మనం నీళ్ళు దగ్గర పడే కొద్దీ ఫ్లేమ్ అనేది కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ ఇంకా లాస్ట్లో ఇంకా సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టినా కూడా అడుగంటడానికి వస్తుందండి. ఇంకా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కర్రీలో నుండి. ఆ స్టేజ్లో మనం కావాలనుకుంటే కొత్తిమీర వేసుకోవాలి. ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఇంకా దింపేయడమే. ఇది సైడ్ డిష్గా బాగుంటుంది. మనం రిపీటెడ్గా మనం కలుపుతూ ఉన్నాం అనుకోండి, దగ్గర పడే కొద్దీ మనం కలుపుకొని తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఫ్రైయే కాకపోతే మనం రైస్లో కొంచెం కలుపుకొని తినడానికి ఉన్నట్టు వస్తుంది. కొంచెం టైం తీసుకొని కలిపితే కనుక బాగా డీప్ ఫ్రై చేస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా వస్తుంది. ముక్కలు సపరేట్గా వస్తాయన్నమాట. ఇది పప్పుచారు అలా సైడ్ డిష్కి అయితే బాగుంటుంది. ఈ రకంగా ప్రిపేర్ చేసుకుంటే మీరు మాటి కలిపితే కనుక కొంచెం ఉప్పు కారాలు తగిలి మనకి కలుపుకోవడానికి ఉన్నట్టు వస్తుంది అన్నమాట. అలా అయితే మనకి బాగుంటుంది కలుపుకొని తినడానికి. సారీ చూసారా, బాగుంది కదా. ఈరోజు మేము బయటికి వెళ్తున్నామండి. ఇంకా విజయవాడకి రావడానికి బయలుదేరే ముందు మా అత్తయ్య కూతురు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు. సరేలే అని చెప్పేసి నేను, మా మమ్మీ, పాప, బాబుని తీసుకుని వెళ్ళాము. ఇది మా ఆడపడుచు నాకు పెట్టిన శారీ అండి. మా పాపకు కూడా మా పెద్దమ్మాయి తీసుకొచ్చారు. మా చిన్న ఆడపడుచు అండ్ ఫ్యామిలీ వాళ్ళు స్పాన్సర్ చేసిన క్లాతింగ్ అనమాట ఇవి. మా మమ్మీ కూడా మా ఆడపడుచు తీసుకున్నారు శారీ. బాగుంది కదండి. వెళ్ళంగానే చూసారా బుద్ధిగా ఎంత మంచిగా కూర్చుందో. వీళ్ళందరూ మా మేనత్త వాళ్ళ పిల్లలండి. పైగా వాళ్ళు తోడికోడళ్ళు అనమాట. ఇంకా చూసారా మా బాబు. కాసేపు ఆగిన తర్వాత మా ట్రెడిషనల్ స్వీట్ ఒకటి ఉంది, మిఠాగానా. అది తినేసి టేస్ట్ చేసేసి ఇంక ఇంటికి వచ్చేసాము. ఈ శారీలో మా మమ్మీ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజుకి ఇంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.